హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేజ్ ఏపీ అత్త టీజీ కోడల్. లైక్ మన పేజ్ లో ఇది ఫస్ట్ వీడియో అన్నమాట. సో ఫస్ట్ వీడియో వచ్చేసి అత్తయ్య ఒక వంట చూపిస్తా అన్నారు. లైక్ ఏంటో కనుక్కుందాము. సో ఏం చూపిద్దాం అనుకుంటున్నాం? వంకాయ మెత్తళ్ళ కర్రీ. ఎండి చేపలా? చిన్న ఎండి చేప. ఎండి చేపలు, పచ్చివి కాదు, ఎండి చేపలతోని మీకు కర్రీ అనేది చేసి చూపిద్దామని అనుకుంటున్నారు. సో ఫస్ట్ వీడియో అన్నమాట. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ పేజ్. సో ఇప్పుడైతే మనం ఎలా స్టార్ట్ చేయాలనేది చూసేద్దాం. వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా 2 స్పూన్స్ కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో ఇంగ్రీడియంట్స్ చూపించండి. మెత్తలకి ఉప్పు, కారం, పసుపు వేసేసి కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత దాంట్లో కావాల్సింది ఆనియన్, టమాటో, వంకాయ, కొద్దిగా చింతపండు రసం, ఇంకొకటి కొత్తిమీర. కొత్తిమీర మన ఇష్టం. ఓకే, ఫస్ట్ మెత్తళ్ళు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ ఆయిల్లో వేయించుకున్నాక ఆయిల్లో వేయించుకొని సైడ్ పెట్టేస్తాం. తర్వాత ఆనియన్స్, ఆనియన్, కొత్తిమీర, అది కూడా సేమ్ అదే ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత టొమాటో, వంకాయ. ఒక్క 2 నిమిషాలు వంకాయని మగ్గనివ్వాలి. 5 minutes ఫ్రై మగ్గిన తర్వాత వంకాయ మగ్గిపోద్ది. తర్వాత ఈ మనం ఫ్రై చేసుకున్న మెత్తళ్ళు దాంట్లో వేసేసి వంకాయ దాంట్లో వేసేయాలి. కొద్దిగా చింతపండు రసం, ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. మీడియం ఫ్లేమ్ లో 10 మినిట్స్. ఫాస్ట్ గా అయిపోయే ఈ కర్రీ అన్నమాట, మెత్తల కర్రీ. సో మీకు ఎలాంటివి కర్రీస్ లేనప్పుడు సో ఇది మనం ఒక 15 మినిట్స్ లో చేసుకొని మనం ఫాస్ట్ గా తినేయచ్చు. సో దానికి ఇది చాలా యూజ్ అవుతుంది. 15 మినిట్స్ లో ఫాస్ట్ గా అయిపోతుంది. చాలా సింపుల్ గా కూడా ఉంటుంది. సో వేడిగా మెత్తల కర్రీ రెడీ అయిపోయింది. సో ఇది ఇప్పుడు మనం బౌల్లో వేసుకుని టేస్ట్ చూద్దాం ఎలా ఉందో చెప్తాం. సో టేస్ట్ చూపే ఎలా ఉంది? బాగా ఇంకా మీరు సో టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మీరు కూడా కంపల్సరీగా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. నార్మల్గా నెత్తలు అంటేనే మనందరికీ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ కర్రీ ఇంకా చాలా టేస్టీగా ఉంది. సో సింపుల్ గా, నీట్ గా, చాలా ఫాస్ట్ గా అయ్యే రెసిపీ అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్, షేర్. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ. బై బై.